వంటి అసెంబ్లీ ఎన్నికలు 13వ తారీఖున ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్లో గాజువాక నియోజకవర్గం అభ్యర్థి మా జగ్గునాయుడు గారు సిత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తున్నారు. కార్మికులకి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడడం కోసం నిరంతరం కృషి చేసే సిపిఎం పార్టీ అభ్యర్థి జగ్గునాయుడు గారికి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తాము అని అంటే ఎటువంటి పోరాటాలు చేయకుండా ఉత్తుత్తు పోరాటాలుగా దీక్షలు చేయడం, మద్దతు తెలపడం జరుగుతుంది. ఈరోజు నిర్వాసితులుగా స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి ఇంకా నిర్వాసితులకి ఉద్యోగాలు ఏమీ రాకుండా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానంటే ఇక్కడ ఊరుకునేది ఏమీ లేదు. అలాగే గంగవరం పోర్టు, గంగవరం దిప్పాలం ప్రజలందరినీ ఖాళీ చేయించి గంగవరం పోర్టు కట్టి అది ప్రైవేట్ అదానీకి అప్పచెప్పి ఈరోజు అందులో ఉన్నటువంటి కార్మికులందరినీ రోడ్డు పాలు చేశారు. కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. కనీస వేతనాలు అడిగితే పోలీసులతో దాడులు చేయించి కార్మికులు చిత్రహింసలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలన్నీ కూడా బడా పెట్టుబడిదారులకి, అదానీకి, అంబానీకి దాశవ్యంగా పనిచేస్తున్నాం. ఒక్క సిపిఎం పార్టీ మాత్రం ప్రజల పట్ల, కార్మికుల పట్ల అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల మీదే పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థి జగ్గునాయుడు గారిని అసెంబ్లీకి పంపించాలని, మన సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో గలమెత్తనందుకు ఒక ఎమ్మెల్యేగా గాజువాక నియోజకవర్గం అభివృద్ధి జరగాలి అంటే అది సిపిఎం పార్టీ అభ్యర్థి వల్ల సాధ్యం అవుతుందని మీ అందరినీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. సిపిఎం పార్టీకి ఓటేసి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటును అఖండ మెజార్టీతో గెలిపిస్తానని మీ అందరినీ ప్రార్థిస్తున్నాం.